టమాటా సాగులో రైతులు సాధారణంగా నారు స్వయంగా పెంచుకొని గాని లేదా నర్సరీల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకొని సాగు చేయడం పరిపాటి. ఇలా సాగు చేస్తే సాధారణంగా ఎకరాకు 10 టన్నుల నుంచి 20 టన్నుల మధ్య దిగుబడి తీస్తుంటారు. మేలైన యాజమాన్యంతో 30 టన్నుల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతానగరానికి చెందిన ఇద్దరు రైతులు ఎకరా నుంచి దాదాపు 50 నుంచి 60 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ టమాటా అంటు మొక్కలను తెచ్చి వర్టికల్ ట్రెల్లిస్ విధానంలో సాగు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని చెబుతున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతానగరానికి చెందిన శ్రీనివాస్ గంగాధర్ అనే రైతులు 25 ఎకరాల్లో గ్రాఫ్టెడ్ టమాటా సాగు చేస్తున్నారు. రాయ్పూర్లోని నర్సరీ నుంచి అంటు మొక్కలను తెచ్చి నాటుకున్నారు. డ్రిప్ మల్చింగ్ ఏర్పాటు చేసుకుని స్టేకింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో టమాటా 3 నెలల పాటు ఉంటే అంటు మొక్కలు 6 నెలల పాటు ఉండి ఫలసాయాన్ని అందిస్తాయంటూ రైతులు చెబుతున్నారు. అంతా కూడా ఈ తోట కూడా రాయపని తెప్పించుకున్నాం. ఇది కర్రల లోకల్ దొరుకుతుంది మనకి. కర్రకు ఒక ఇంచు 50-60 అవుతున్నాయి. తోటకు ఒక ఇంచు 50-60 లీటర్లు అవుతున్నాయండి. థర్డ్ ఇయర్ ఇది మేము వ్యవసాయం ఇది స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ మాకు 58 టన్నులు వచ్చింది లాస్ట్ ఇయర్ ఎకరానికి. ఈ సంవత్సరం 60 నుంచి 70 టన్నులు తీసే ఆలోచనలో ఉన్నాం సార్. డే టెంపరేచర్ 35 degrees పైన ఉంటే మనకి పాలినేషన్ అవ్వదండి. దానివల్ల వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం తెచ్చుకునేది హార్మోన్ తెచ్చి నీటిలో ముంచం చేస్తే మనకి ఆల్టర్నేట్ కాయలు కాసింది. లాస్ట్ ఇయర్ దగ్గర కాయలు లేవు. ఈ సంవత్సరం కాయలు బాగానే వచ్చింది అనుకుంటున్నాను. బాగానే 70 టన్నుల పైన తీస్తామని అనుకుంటున్నాం. మా పెట్టుకేషన్ అంతా డ్రిప్ ద్వారా మొత్తం డ్రిప్పేనండి. మెడిసిన్ కూడా మేము ట్యాంకులతో కాకుండా హెచ్డిపి దాంతో పోర్టబుల్ మోటార్ ఉంటుందని మోటార్తో పెట్టి కొడతాం. అంటే యాక్చువల్గా దీనికి టమాటాకి మాన్యువల్ పవర్ ఎక్కువ, దాన్ని కూడా తగ్గించుకొని చేస్తున్నాం అన్నమాట. మార్కెటింగ్ అయితే ఇబ్బంది లేదండి. మనకి ఉత్తరాంధ్రలో టమాటా మనం పండించగలిగితే అంతే నమ్ముకోవచ్చండి. వాళ్ళు వచ్చి మన దగ్గర పట్టుకుపోతారు. అంటే మన తోటలో రేటు ఈ రేట్ అని మాట్లాడుకుంటామండి. యాక్చువల్గా ఇప్పుడు మేము చేసే దానికి ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి, అంటు మొక్క. అది మినిమం 6 నెలలు ఉంటుంది మొక్క చావకుండా. ఫ్రూట్ కోసిన కానీ 6 నెలలు ఫ్రూట్ కంటిన్యూ వస్తామండి. అదే మనకి మామూలుగా వేస్తే మామూలు మొక్క అయితే మనకి 3 నెలలు చచ్చిపోద్దండి, ఒక కాపుగా చచ్చిపోద్ది. అది ఎక్కడికి వచ్చి 15 రోజులు కానీ ఎకరానికి ఎక్కువ అవుతుంది. మేము సెప్టెంబర్ 1st వీక్ వేసామండి. మ్యాక్సిమం మనం ఏప్రిల్ దాకా ఉంటామండి. 1 టన్ను నుంచి 2 టన్నుల మధ్యలో కోయచ్చు. అక్కడి నుంచి ఇంకా ఈ మంత్ నుంచి పెరుగుద్దండి. డైలీ ఒక 200 బాక్సులకు వస్తామండి. మాకు మార్కెట్తో మేము సంబంధం లేదు. ఇవి అంతా మా దృష్టి అంతా ఈల్డింగ్ మీదే. మినిమం 70 టన్నులు కొయ్యగలిగితే మాకు ఒక 7 లక్షలు 8 లక్షలకు అమ్ముతామండి. మినిమం 10 రూపాయలు 12 రూపాయలు రేటు ఉన్నా మాకు ఖర్చు పెంచి 4 లక్షల దాకా ఖర్చు అయిపోద్దండి. గ్రాఫ్టింగ్ టమాటా ఒక్కో మొక్క ఖరీదు 11 రూపాయలు పడిందని, ఎకరానికి 3700 మొక్కలు నాటామని రైతులు చెబుతున్నారు. అంటు మొక్కలు, డ్రిప్, మల్చింగ్, కర్రలు, కూలీలు అంతా కలిపి ఎకరాకు 4 లక్షల వరకు ఖర్చయిందని, దిగుబడి ఎకరాకు 55 టన్నులు దాటుతున్నందున ఖర్చులు పోను టమాటా సాగు మిగులుబాటుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పోయిన సంవత్సరం అయితే 30 టన్నులు వచ్చింది ఎకరానికి, నిరుడైతే 55 వచ్చింది. ఈ సంవత్సరం 70 నుంచి 80 దాకా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాండి. వస్తుంది కూడాను. మా మేనల్డ్ ఇప్పుడు వరుసలో ఉన్నాడండి. నవీనని 105 టన్నులు దాకా తీస్తాడండి. 105-110 టన్నులు కూడా తీస్తున్నాడు 3 సంవత్సరాలు. ఈ పద్ధతులు అంటే ఏముందండి, ఏం లేదండి. కింద ఎకరానికి 4-5 లోడ్ల నుంచి 6 లోడ్లు ఎరువులు గస్తం వేస్తామండి, పశువులు గస్తం వేసిన తర్వాత మల్చింగ్ వేస్తామండి. మల్చింగ్ వేసి ముందర లోతు పడుదుక్కులు ప్లవ్ వేయాలండి. దీనికి ప్లవ్ వేసి తర్వాత మల్చింగ్ వేసి, మల్చింగ్ కూడా తక్కువ నాసిరకం మల్చింగ్ వేసుకోకూడదు. 28 మైక్రాన్ ఇది 2750-2800 దాకా పడుతుందండి. ఇది 400 మీటర్లు కట్టవచ్చు. దిమ్మలు కూడా భూమి కూలింగ్ అయ్యాక చేయకూడదండి. దీని దిమ్మలు మే నెల నుంచి స్టార్ట్ చేసి ఎండలోనే వేసేయాలండి. అప్పుడు మనం తర్వాత 3 నెలలు పోయేకేసుకున్నా పంటకి ఇబ్బంది ఉండదండి. దీనికి ఏంటంటే అక్కడి నుంచి వేసిన కాడి నుంచి ఇంకంతా వాటర్ సాయిల్ పుల్ మందులండి. దీనికి వేసి మందులేక ఎకరానికండి ఇలా తయారు చేసేటప్పటికి 2,50,000 దాకా అవుతుందండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన పెట్టుబడి మొక్కల కాడి నుంచి మొక్క వచ్చి 11 రూపాయలు పడుతుందండి. ఇక్కడికి వచ్చేటికి 11 రూపాయలు అయితే మనకి 3700 మొక్కలు పడుతుందండి ఎకరానికి వచ్చి. 40,000 కొద్ది నుంచి 40,000 నారుకే అయిపోతుందండి. కవర్కి 20,000 అవుతుందండి. ఈ లేబర్ ఖర్చు ఏదైతే మొత్తం ఈ కర్రలకైతే దేనికైతే పురుకోసకైతే తోడుకైతే 2,50,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. దీనికి ఇలాగా ఇక్కడి నుంచి మళ్ళీ 1,50,000 పెట్టాలండి. మనకి ఆదాయం మొత్తం ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి 1,50,000 రూపాయలు పెట్టాలి. మొత్తం 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి సంవత్సరానికి దీనికి, ఎకరానికండి. పోయిన సంవత్సరం అయితే 3 ఎకరాలు వేసి నేను 29 లక్షలు అమ్మానండి. ఈ సంవత్సరం అయితే అండి రేట్లు కొద్దిగా మరి ఏమో చెప్పలేము, రేటుని బట్టి అండి. అది ఇప్పుడు ఇలాగైనా ఎకరానికి 6 నుంచి 7 దాకా అమ్ముతామండి. ఏ రేటు ఉన్నాను. అదే రేట్ ఎక్కువ ఉందనుకోండి, రేట్ ఎక్కువ ఉంటే ఇంక మరి 8, 9, 10 దాకా వెళ్ళొచ్చండి. 10 లక్షల దాకా వెళ్ళొచ్చండి. మామూలుగా మనం ఎలాగ అమ్మినానండి 5 లక్షలకి తగ్గదండి. 5, 6 ఇలాగా ఏం కాయలేదనుకున్నా 1,00,000-1,50,000 మిగులుతుందండి ఎకరానికి. అదే మనకి ఈ రేటు కలిసి వచ్చి చేస్తే అండి 4-5 లక్షలు వద్దండి. పోయిన సంవత్సరం అయితే నాకు ఎకరానికి 4 లక్షలు మిగిలిందండి.
టమాటా సాగులో ఇక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలను చూసి ఉద్యాన శాఖ అధికారులు అభినందిస్తున్నారు. మా ఏరియాలో ప్రప్రథమంగా మా 3-4 మండలాల్లో ఈ వెర్టికల్ రిలీసింగ్ మెథడ్లో టమాటోని లార్జ్ స్కేల్లో కల్టివేట్ చేస్తున్నారు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ వెర్టికల్ రిలీసింగ్ మెథడ్తో పాటుగా వీళ్ళు ఈ గ్రాఫ్టెడ్ సీడ్లింగ్స్ కూడా వాడటం వలన ప్లస్ మల్చింగ్ అండ్ ఫెర్టిగేషన్ కూడా వాడుతున్నారు మొత్తం అన్నీ కూడాను. సో ఇంటిగ్రేట్ అప్రోచ్లో చేయటం వల్ల ఏమవుతుందంటే ఈల్డ్ అనేటువంటిది మనం ఒక 60-70 టన్నులు మన క్లైమేట్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెర్టికల్ రిలీసింగ్లో ఏంటంటే మనకి ఒకటి స్ప్రేయింగ్స్ కానీ లేకపోతే ట్రిల్లిస్ ఎక్కించడానికి కానీ, మూడోది ఏంటంటే హార్వెస్టింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రూట్ ఎక్కడ మెచ్యూర్ అయింది, సో ఆ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని బట్టి వీళ్ళు కలర్ ఇండెక్స్ని బట్టి హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వీళ్ళు ఈ కెమికల్స్ అదేవిధంగా ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయటం వలన కూడా ప్లాంట్ ఎనర్జీతో ఉండి బాగా ఈల్డ్ వస్తుంది. సో లాస్ట్ టైం వీళ్ళు చెప్పడం ఏంటంటే అరౌండ్ 60 టన్స్ తీశారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నౌ 70 టన్స్ పర్ ఏకర్, విచ్ ఈస్ రికార్డ్ అనమాట మా ఏరియాలో. సో అదేవిధంగా ఫ్లవర్ ఇనీషియల్గా వచ్చిన ఫ్లవర్ ఏదైతే ఉందో 45 డేస్లో వచ్చిన ఫ్లవర్ని కూడా పాలినేట్ చేయడానికి హార్మోనల్ సొల్యూషన్లో డిప్ చేయడం, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ లెబోరియస్, బట్ వీళ్ళకి ఆ ఫ్రూట్ సెట్టింగ్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్లో రేట్ బాగా వచ్చినప్పుడు అది పెద్ద మైనర్గానే అవుతుంది పెర్ ప్లాంట్ చూసుకునేటప్పుడు. సో ఆ రకంగా బాగా చేయడం జరుగుతుంది రైతులు. వీళ్ళు డెఫినెట్గా ఆదర్శవంతంగా చేస్తున్నారు సార్. ఇది రాయపూర్ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు, ప్లస్ వాళ్ళ తాలూకా టెక్నికల్ నోహౌని కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు తెచ్చిన మొక్కలు సిబి నర్సరీ రాయపూర్ నుంచి తీసుకొని రావడం జరిగింది. సో నేను కూడా విజిట్ చేశాను. వాళ్ళు చాలా ప్లాన్డ్గా లార్జ్ స్కేల్లో బాగా ప్రొడక్షన్ చేస్తున్నారు. మిగతా రైతులకు కూడా ఆదర్శంగా వీళ్ళు చేస్తున్నారు. గతేడాది అనుభవం దృష్ట్యా ఈ ఏడాది మేలైన యాజమాన్య పద్ధతులు పాటించామని, ప్రస్తుతం పూత కాత ఆశాజనకంగా ఉండటంతో 70 టన్నుల వరకు దిగుబడి రావచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.